119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, ఇదే నాకు నెమ్మది ఇస్తున్నది. కాబట్టి ఈ వాక్యం ఏందట? నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇది నాకు నెమ్మదినిచ్చేది. ఈ వాక్యం మనల్ని బ్రతికించేదిగా ఉన్నది. ఈ వాక్యం మనకు నెమ్మదినిచ్చేదిగా ఉన్నది. కాబట్టి బాధలో, వేదనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో వాక్యాన్ని అంతగా మనం ధ్యానిస్తే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు. అందుకే అన్నాడు కదా యోబు, నా విమోచకుడు సజీవుడు. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి ఆయన వాక్యం ద్వారా కూడా ఆయన మాట్లాడతారు. అనేక సార్లు దేవుని సేవకుల ద్వారా, దేవుని దాసుల ద్వారా, వాక్యం ద్వారా, ఇంకా అనేక విధాలుగా దేవుడు మాట్లాడవచ్చు. ఈ వాక్యం ద్వారా కూడా మాట్లాడుతుంది. మనము ప్రార్థనాపూర్వకముగా, హృదయపూర్వకముగా మనము వాక్యాన్ని చదివితే ఉదయము సాయంత్రం కూడా ఎంతగా మనము ధ్యానిస్తే దేవుడు మనకెంతో మనని బ్రతికించేదిగా ఉంటుంది, మనకు నెమ్మదినిచ్చేదిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇంకా చాలా మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చినది. ఇంకేమని రాయబడుతుందో వచ్చిందంటే 105లో కూడా ఉంది. నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యం అంత గొప్పటి వాక్యం. ఆ వాక్యాన్ని మనం అంతగా అశ్రద్ధ చేయకూడదు, శ్రద్ధగా ఏ దానికి మనము శ్రద్ధ చూపెట్టాలంటే ఈ వాక్యానికి అంత శ్రద్ధ చూపెట్టాలి. మీరు నా మాటలు విని, ఆయన మాటలు మనం శ్రద్ధగా విని వాటిని అనుసరించి చేసిన ఎడలా మిమ్మల్ని అందరినీ కూడా అన్నిటిలో కూడా నేనేం చేస్తానన్నాడు? హెచ్చిస్తానన్నాడు. ద్వితీయోపదేశకాండ 28:1 ఆయన మాటను ఎట్లినాలా? శ్రద్ధగా వినాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి, మనం చేయాలి. కాబట్టి అట్లా చేస్తే దేవుడు అన్ని విషయాలు కూడా మనని హెచ్చిస్తాడు, అన్నిట్లో కూడా మనని ఆశ్రయించే విధంగా ఉంటాడు. కాబట్టి ఆ వాక్యం అంతా ప్రాధాన్యత ఉంది. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం అంతగా ఉన్నాం. మొదటి కీర్తనలో కూడా రాయబడింది కదా, ఆ వాక్యాన్ని ఆయన దివారాత్రములు ధ్యానించడం వేళ ఎవరు ధన్యులంటే ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వారు నీరు కట్టినటువంటి ఆ యొక్క చూస్తే అతడు నీటి కాలువన నాటబడినదై వాకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతను చేయనిదంతయో మనం చేస్తే ఎందుకు సఫలాలు అవుతలే అంటే ఎక్కడ ఉండట్లేదు, నీటి కాలువ దగ్గర ఉండట్లేదు. ఎప్పుడు మనం ఏం చేస్తున్నాం? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏం చేయవద్దన్నాడు? ముందట వచ్చిన దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలక, అపవాసులకు కూర్చున్న చోట ఇది చేయకుండా ఇది చేస్తే అలాంటి వారికి అన్ని విషయాల్లో సఫలత దయచేస్తాడు. కాబట్టి అట్టి ధన్యత పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యానికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇంతవరకు దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన లోకానికి వచ్చినటువంటి కారణాన్ని బట్టి ఆయనని మనము ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాం. మరి మనకంటే ముందు వారు పుట్టినది మొదలుకొని ఆయన ఆరాధించినటువంటి వ్యక్తులు 5గురిని చూస్తూ వచ్చినాం. మొదటిగా ఆరాధించింది దేవదూతలు, తర్వాత గొర్రెల కాపర్లు, ఆయన మందిరానికి పోయినాక సుమియోన్ తర్వాత అన్న, లాస్ట్కు 2 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి జ్ఞానులు కూడా ఆరాధిస్తూ వచ్చినారు. అంత గొప్ప దేవుడుగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అనేది ఇది మనము కొన్ని మాటలు కూడా మరలా చూసుకుందాం. ఆయన ఈ లోకానికి వచ్చిన దాన్ని బట్టి ఆయన మనకి ఏ మాదిరి చూపెడతాడు, మనం ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది కొన్ని మాటల్ని మనము చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా 9:6 వచనం అందరికి తెలిసినటువంటి మాట. ఎలానగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి, ఆయనకు అతనికి పేరు పెట్టబడను. ఇలాంటి గొప్ప దేవుడు. అదే లూకా సువార్తలో మనకు చెప్పిన నేడు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు. ఆయన మన కొరకే పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఆ శిశువు ఎక్కడ పెట్టబెట్టింది? పొత్తిగుడ్డలో. ఇక్కడ కూడా అదే మాట రాసినాడు కదా. ఏమని రాసినాడు? యాలే అనగా మనకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహించబడెను. కాబట్టి చాలా పేర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ధ్యానించాలి, చాలా టైం పడతాయి. కాబట్టి ఒక్క మాటనే చూద్దాం. ఫస్ట్ ఏమని ఉంది? ఏలైనగా శిశువు పుట్టాడు. ఈ శిశువు ద్వారా మనకు కలిగినటువంటి ధన్యతలు ఏందనేది కూడా మనం తెలుసుకోవాలి. నిన్న దినాన్ని చూస్తూ వచ్చినాం. ఈ శిశువు ఎలా పుడతాడంటే యెషయా గ్రంథం 7:14 మనం 14లో చూసినాం కదా. ఎలా పుడతాడన్నాడు? కన్యక గర్భవతి, ఉదయకాలం కూడా చూస్తూ వచ్చిన కన్యక గర్భవతి కుమారుని కదా, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. అది ఎక్కడ నెరవేర్చి వచ్చింది? ఎక్కడ నెరవేర్చి వచ్చిందంటే మత్తయి సువార్త 1:22లో ఆ మాట నెరవేరుస్తూ వచ్చినారు. ఇంకా ఈ యొక్క ఆయన ఎక్కడ పుడతాడు అనేది కూడా మరి వీళ్ళు ప్రవచిస్తూ వచ్చినారు. ఎట్లా పుడతాడు అనేది చెప్తూ వచ్చినారు. ఎక్కడ పుడతాడు అని కూడా చెప్తూ వచ్చినాడు. ఎక్కడ పుడతాడని చెప్పినారంటే మీకా గ్రంథం 5:2లో ఏమని చెప్పినారంటే బెత్లెహేమా ఎఫ్రాతమా. కాబట్టి ఈ బెత్లెహేములోనే పుడతాడని ముందే ప్రవచిస్తూ వచ్చినారు. అది ఇక్కడ మత్తయి సువార్తలో అది నెరవేరుస్తూ వచ్చినాడు. కాబట్టి బెత్లెహేములో ఆయన పుడుతూ వచ్చినాడు. బెత్లెహేములోనే ఆయన పుడుతూ వచ్చినాడు. బెత్లెహేము చిన్న గ్రామం. ఏం గ్రామము? చిన్న గ్రామం. దాంట్లో దాదాపు 200 ఇండ్లే ఉంటాయేమో, అంత చిన్న ఊరు గ్రామమే. అది మన యొక్క భూమి మీద మధ్యగా ఉన్న గ్రామం. భూమిలో మధ్య సెంటర్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క బెత్లెహేమే. ప్రభు ఎక్కడ పుట్టినాడు? మధ్య ప్లేస్లోనే జన్మించినాడు. ఈ బెత్లెహేము, ఈ భూమి అనేది ఏంటిది? నిన్ననే చెప్పినా కదా, ఒక గ్రహం. దాని మీదనే మానవులందరం జీవిస్తున్నాం. ఈ యొక్క అనేకమైనటువంటి గ్రామాలున్నాయి. ఈ యొక్క బెత్లెహేము అనే గ్రామం ఈ భూమి మీద మధ్య సెంటర్ పాయింట్లో ఉంది. కాబట్టి అక్కడే ఈయన పుట్టినట్టుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించము. ఈ శిశువు ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? ఆయన ఆ శిశువు ద్వారా మరి మనం ఏం నేర్చుకోవాలి? ఆయన ఎలాంటి వాడు అనే దాని గురించి కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 1:35 వచనం. 1:35 లూకా 1:35. దూత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి సర్వోన్నతమైన నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు. ఈ శిశువు ఎలాంటి శిశువు? ఏమని పెడదాం? పరిశుద్ధ శిశువు. ఆ శిశువు ఎలాంటి శిశువు? పరిశుద్ధ శిశువు. వెళ్ళి చేయవద్దు, సైలెంట్కి నాల. మీరు గుడ్ పిల్లలా బ్యాడ్ పిల్లలా? ఏదనుకుంటారు చెప్పండి. కాబట్టి ఇక్కడ చూస్తే మరి ఆ శిశువు ఎలాంటి వాడంటే పరిశుద్ధ శిశువు. ఇప్పుడు ఆ శిశువు మనతో మాట్లాడి నేను పరిశుద్ధుడిని, మీరు కూడా మీరు పరిశుద్ధులేనా అడుగుతాను. మనం ఏం చెప్పగలుగుతాం ఇప్పుడు చెప్పండి? పరిశుద్ధులమేనా? ఒకసారి ఆలోచిద్దాం. పరిశుద్ధులమేనా? అప్పుడు ఇంకా డౌటే ఉందా? ఇంకా డౌట్ ఉందా? ఆయన పరిశుద్ధుడు ఎందుకని చెప్పినాడు? ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో క్రియల ద్వారా కూడా ఏ పాపము చేయలేదు.
కాబట్టి ఆయన జన్మలో కర్మలో ఏ పాపం లేని వాడిగా ఉన్నాడు. అందుకే ఆయన ఆ శిశువు ఎలాంటి వాడట? పరిశుద్ధుడు, దేవుని కుమారుడనబోను. కాబట్టి ఆయన పరిశుద్ధమైన శిశువు. మరి మనము కూడా పరిశుద్ధులమేనా? మనకి డౌటా? మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మనని కూడా పరిశుద్ధ జనముగా దేవుడు చేసుకుంటున్నాడు. ఎందుకు పరిశుద్ధత కావాలని కోరుకుంటున్నాడంటే దేవుడు చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 7:26. ఎబ్రీ 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం మిక్కిలి ఎచ్చైన బట్టి ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన ఎలాంటి వాడంటే పవిత్రుడును నిర్దోషుడును నిష్కాంకులు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. అంత గొప్ప దేవుడుగా ఆయన ఉంటూ వచ్చినాడు. అలాంటి గొప్ప దేవుడు, అటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ వచ్చిన. అందుకే నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం, 25:8. నిర్గమకాండం 25:8. నేను వారిలో నివసించినట్లు వారు పరిశుద్ధ స్థలంని వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించవలను. చూడండి, ఎందుకు పరిశుద్ధత కోరుకుంటున్నాడంటే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంలో నిర్మింపవలను. దేవుడు మనలో నివసించాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు అంటున్నాడు ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధ శిశువు. ఆయన జన్మలో కర్మలో ఎలాంటి పాపము లేదు. మనని కూడా పరిశుద్ధులుగా ఉండాలని. ఏమిటి? ఆయన నివసించాలంటే ఎట్లుండాలంటే మనము పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయాలి. ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూస్తారని ఉందా? చూడరు అని ఉంది. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మరి అపవిత్రత ఉంటే ఏమవుతుంది? అపవిత్రత ఉంటే ఎవరు కూడా, మనం అక్కడ ఏదైనా మురికి ఏదైనా బాగులేని ప్లేస్ కాడ ఉండమంటే ఉంటాం? మనం మానవులుగా మనమే ఉండగలుగుతామా? చెప్పరు, ఉండలేం. అబ్బో అది ఎంతో వాసన వస్తుందని అక్కడ నేను వస్తూ ఉంటే ఎక్కడో ఏదో వాసన వచ్చింది. అటు ఎక్కడంటే అది ఫ్యాక్టరీయో ఎక్కడ ఏదో వాసన మాత్రం అది ఘోరంగా వచ్చింది. నేను అక్కడ నేనే ముక్కు మోసుకున్నాను. నాకు ఆ చీకట్లు ఏం కనపలేక వాసన మాత్రం కలిగింది. కాబట్టి అక్కడ మనం ఉండలేం. దేవుడు కూడా అదే అంటున్నాడు, నా కొరకు పరిశుద్ధ స్థలంను నిర్మించు. మనం పరిశుద్ధముగా, మన హృదయం పరిశుద్ధముగా ఉంటే దేవుడు మనలో ఉంటాడు. పరిశుద్ధముగా లేకపోతే దేవుడు ఉండలేదు. దేవుడు అందరిని ప్రేమించిన కానీ ఒక్కడ ఉండలేకపోతూ వచ్చినాడు. ఆ ప్లేస్లో ఎందుకు ఉండలేకపోతూ వచ్చినాడు? ఒక ప్లేస్లో ఉండలేకపోతూ వచ్చినాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన ఆ ప్లేస్లో ఉండలేకపోతూ వచ్చినాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చినాడు. మత్తయి సువార్త 21:10 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. ఆయన యెరూషలేమునికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడిరి. జనసమూహం ఈయన గలిలయ నజరేతుడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేసిన వారందరిని వెలగొట్టి రూకలు మార్చి వారి బలను గోల వారిని పీఠంలో పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడినదని మీరు దాన్ని దొంగల గుహగా చేసేవారు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎలాగున్నదంటే ప్రార్థన మందిరం దొంగల గుహగా చేయబడుతూ వచ్చినాయి. అందరూ కూడా అక్కడ రూకలు మార్చుకుంటున్నారు, క్రయ విక్రయములు జరుగుతున్నాయి, వ్యాపారమే జరుగుతుంది. ఆ మందిరంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. ఆయా మందిరంలో వ్యాపారం జరుగుతుంది. దొంగల గుహగా ఉంది. ఆ దొంగలే ఉంటున్నారు కాబట్టి మంచి వాళ్ళు మాత్రం అక్కడ ఉండలేకపోతున్నారు. అలాగా ఉంది నా మందిరం, అనేకులకు ప్రార్థన మందిరం. అలాంటి మందిరంలో ఆయన ఏం చేసినాడంటే వారందరినీ కూడా పడగొడుతూ వచ్చినారు. అప్పటికి కూడా 14 వచ్చిన గుడ్డివారు కుంటివారు దేవాలయం ఆయన ఎదుకు రాగా వారిని స్వస్థపరిచినాడు. ఎంత కోపంతో ఉన్నా కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. వారి మీద మాత్రము కోపం, వారిని స్వస్థపరుస్తూ వెళ్ళినాడు.
ఇక చూస్తే 15, కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలు దావీదు కుమారుడు జయము అని దేవాలయంలో కేకలు వేసి చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి వీరు చేస్తున్నది వినుచున్నావని ఆయన అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్క సంటి పిల్లల యొక్క నోటి స్తోత్రము సిద్ధింపజేస్తుంది అన్నమాట మీరెన్నడూ చదవలేదని వారితో చెప్పి. చూడండి, అక్కడ ఉంటూ వచ్చినాడ 17వ వచనంలో వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసినాడు. ఎక్కడ ఉండలేకపోతూ వచ్చినాడు. కాబట్టి దేవుడు మనలో ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధముగా. కాబట్టి అలాగా మనము పరిశుద్ధముగా జీవిస్తే దేవుడు మనలో కూడా ఉంటాడు, మనలో కూడా ఉంటాడు. ఆ యొక్క నేను మందిరం అంటే నాకు పరిశుద్ధ ఆ స్థలమును ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి నేను ఉండులాగన నాకు ఒక పరిశుద్ధ స్థలంని ఉంచమన్నాడు. ఆ దేవాలయంలో ఉండలేకపోతూ వచ్చినాడు. ఇక్కడ చూడండి, ఆ దేవాలయము దేన్ని చూపిస్తుందంటే 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం. 3:16. 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నదని మీరు ఎరగరా? ఎవరట దేవుని ఆలయము? ఎవరటమ్మా దేవుని ఆలయం? ఎవరు? ఎవరట? మీరే. దేవుని ఆలయం మనమే అయి ఉన్నామాట. మీరు దేవుని ఆలయమైనారని మీరు ఎరగరా? మనమే దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి ఆ ఆలయం ఏముంది? ఎట్లా ఉంది? అక్కడ రూకలు మార్చుకుంటున్నారు, అక్కడ గుహలు, ఇవన్నీ వ్యాపారం జరుగుతుంది. ఆ యొక్క దొంగల గుహగా ఉంది. దొంగలే అక్కడ ఉంటున్నారు కానీ మంచివారు ఎక్కడ? అంటే చెడ్డయన్నీ అక్కడ ఉంటున్నాయి కానీ మంచిది దాంట్లో ఏమి కూడా లేదు. కాబట్టి అక్కడ ఉంటున్నా దేవుడు, ఆ ప్రభు ఉండలేకపోతూ వచ్చినాడు. నీలో నాలో కూడా మనమే దేవుని ఆలయమై ఉన్నాం. మీరే దేవుని ఆలయమైనారో దేవుడు ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరగరా? మనమే దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి ఆ దేవుని ఆలయమైన మనము మరి ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధతగా మనం ఉంటేనే దేవుడు మనలో నివసిస్తాడు. కాబట్టి పరిశుద్ధ ఉంటే ఏం చేస్తాడు? చూడండి 2 కొరింథీ 6:18. పరిశుద్ధత ఉంటే ఏమి చేస్తాడు? 6:18 ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుని ఆలయం విగ్రహములకు ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడిలాగా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారి నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి ప్రత్యేకంగా ఉండుడి. ఇంకా చాలు. చూడండి, ఇక్కడ దేవుడు మనలో సంచరించి మనలో నివసించాలని, మనలో ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మన హృదయమే మనమే దేవుని ఆలయమై ఉన్నాం. మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉంటే ఏం చేస్తారన్నాడంటే ఆయన మనలో ఉండాలని కోరుతుంటున్నాడు. కాబట్టి అట్టి ధన్యత, అట్టి కృప మనకు అనుగ్రహించాలని దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? నీవు ఎలా ఉన్నావు? పరిశుద్ధంగా ఉన్నావా? పరిశుద్ధముగా జీవిస్తున్నావా? పరిశుద్ధముగా ఉంటే ఆయన మనమే దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే దేవుడు మనలో సంచరిస్తాడు, మనలో నివసిస్తాడు. నేను వారిలో దేవుడినైందు, వారు నాకు ప్రజలై ఉంటారు. కాబట్టి అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది ఆ శిశువు పరిశుద్ధుడు. మనం అలా ఉన్నామా? నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఉన్నామా? శిశువు ద్వారా ఆయన పరిశుద్ధుడని తెలుస్తూ వచ్చింది. కాబట్టి ఆ పరిశుద్ధత మనలో ఉందా లేదా? ఇది ఎలా ఉన్నాం? దేవుడు పరిశుద్ధంగా జీవిస్తే మనలో ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. చూడండి 2 తిమోతి రాసిన పత్రిక 2:21 కూడా మాట రాయబడుతూ వచ్చి 2 తిమోతి 2:21 ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమాని వాడుకున్న అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తం పాత్రుడై ఉందను. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి
యజమానుడు వాడుకునే పాత్ర. ఇప్పుడు చూడండి, మన ఇంటిలో చాలా పాత్రలు ఉంటాయి. ఏముంటాయి? పాత్రలు ఉంటాయా? ఉండయా? కూరకో పాత్ర ఉంటుంది, అన్నానికో పాత్ర ఉంటుంది, టీకో పాత్ర ఉంటుంది, అన్ని పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనంగా ఉంచుతాం, కొన్ని ఘనహీనంగా ఉంచుతాం. కుడిది కుండ కూడా ఒక పాత్ర, అవునే కదా? దాన్ని మనం మంచిగా చూస్తామా? కాబట్టి ఇలాంటి పాత్రలు ఉంటాయి. దేవుడు వాడుకోవాలంటే ఆ పాత్రని ఎలా ఉండాలట? పరిశుద్ధం. మనం వాడుకోవాలన్నా కూడా ఎట్లా పడితే అట్లా పట్టుకుపోయి ఆడుకుంటామా? ఇప్పుడు ఒక టీ కాయాలనుకున్నాం అనుకోండి, ఆ పాత్ర ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. కాబట్టి దేవుడు కూడా మనని వాడుకోవాలంటే, మనలో దేవుడు ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు. మనం కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధముగా జీవించాలి. అలా ఉంటే మనలోనికి వచ్చి ఆయన మనలో సంచరిస్తాడు. మనము ఆయన ప్రజలై ఉంటాము, ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. మనలో ఉంటే మనని అన్ని విషయాల్లో నడిపిస్తాడు. అన్నిటిని కూడా అన్ని పరిస్థితుల్లో కూడా మనని కాపాడుతాడు. కాబట్టి అట్టి ధన్యత మనం పొందుకోవాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఈ శిశువు ఎలాంటి శిశువు? పరిశుద్ధ శిశువు. మనం కూడా పరిశుద్ధముగా జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఈ క్రిస్మస్ దినాన మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఎలా ఉన్నాం, అలాగా ఉంటే మనకు ఇట్టి ధన్యత దొరుకుతుంది. దేవుడు మనలో ఉంటాడు, మనలో అన్ని విషయాలు కూడా మనని నడిపిస్తాడు. అలాగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎలాగ ఉంటున్నాం? ఇది నాన్న క్రిస్మస్ దినాన ఆయన పరిశుద్ధ శిశువు. రెండవదిగా ఆయన ఎలాంటి శిశువు? చూడండి, లూకా 2వ అధ్యాయము 12వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఎలాంటి శిశువు? దానికి ఇదేమి కానవాళ్ళు శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పాను. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటారండి. మీరు వారితో చెప్తా, ఈ పొత్తి గుడ్డలు ఎలాంటి గుడ్డలు అంటే, ఆ పొత్తి గుడ్డలు ఎంత ఏమంటాయి? కన్నంక అది చుడతారు కదా, అది ఎంతో బ్లడ్తో, ఎంతో మురికితో, ఎంత దుర్గంధంతో ఉంటాయో కదా. ఆ యొక్క పొత్తి గుడ్డలు, ఆ గుడ్డలు మరి ఆ పశువుల పాకలో పరుండబెడుతూ వచ్చినాడు ప్రభు. దాంట్లో కూడా ఉండటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు? ఇంతకు జనంగా శ్రీమంతుడును, అద్వితీయుడును, రాజులకు రాజు, ప్రభులకు అంత గొప్ప దేవుడు ఎక్కడ పడుకున్నాడు? ఎంత తగ్గించుకొని వచ్చినాడు, ఎంత తగ్గించుకొని వచ్చినాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఆయన ఇది ఏం చూపిస్తుందంటే ఆయన దీనత్వాన్ని చూపిస్తుంది, తగ్గింపును చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? తగ్గింపును చూపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపి అయింది, ఆ దేవుని స్వరూపము కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలిక కాబట్టి దాసుని స్వరూపంగా ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మరి ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంత గనగా శిలువ మరణం పొందిన విధేయత చూపి తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకుంటూ వచ్చినా, ఎంతగా తగ్గించుకుంటూ వచ్చిన. చాలామంది ఈ తగ్గింపు మనలో ఉందా? దేవుడి దినాన్ని అంటారు నేను దీనుడని. మీరు ఎలాంటి వారు? మీరు దీనులేనా? కొంతమంది మంచిగానే ఉండవచ్చు, అన్ని బాగానే ఉంటారు, కానీ ఆత్మికమైన దీనత్వం కూడా, ఆత్మికమైన గర్వం కూడా వస్తుంది తెలుసా. కొంతమంది మంచి పాటలు పాడితే దేవుడు మంచి తలాంతి ఇచ్చినాడు, నేను నాకంటే ఎవరు కూడా ఎక్కువ బయటికి చెప్పరు, అది చెప్తారు, అవి లోననే అనుకుంటా ఉంటారు. అది ఆత్మికమైన గర్వింపు. గర్వించి ఏమైనా తెలుసా? దేవుని దగ్గర ప్రధాన దూతే గర్వించి ఏమైంది? సాతాను ఎక్కడిది?
దేవుడు అక్కడ దేవుడి సముఖంలో ఉన్న దూత కాదా? గర్వించి దేవుని దగ్గర నుండి త్రోయబడినటువంటిది. అంటే మన పతనానికి పడిపోవడానికి ముందు ఏమొస్తుంది తెలుసా? గర్వం వస్తుంది. ఆత్మికంగా ఇంకెక్కడైనా గర్విస్తున్నావా? కొంతమంది వాళ్ళందరినీ చూసి గర్విస్తూ ఉంటారు. కొంతమంది తెలుసా, మరి సిస్టర్లు అది బాగున్నారు గారు చెప్తాను అనమాట. జడ ఇక్కడికి ఉంటుంది కదా, వాళ్ళు జడను చూసి మురిసిపోతారు, నాకంత ఎక్కువ ఎవరికి లేదే అని ఇలా 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 తిప్పుతా. మా దగ్గర పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు మేము చెప్తా ఉంటాం, పట్టీలు పెట్టుకుంటూ చాలామంది అన్నిలు కదా వస్తూ ఉంటారు, లేడీస్ కూడా వస్తూ ఉంటారు. ఇంకా గజ్జలు పెట్టుకోండి, గల్లు గల్లు అంటే అందరూ వాళ్ళకే చూస్తూ ఉంటారు. అమ్మా ఇది తీసేసి రావాలి, ఇట్లా కుదరదని మేము అంటాం. ఇప్పుడు అమ్మాయిలు పెంచడం కాదు జుట్టు, అబ్బాయిలు ఇట్లా పెంచి పడేస్తాను. ఏంటి మీరు కూడా అలా పెంచేయాలరా? మీరు పెంచిండనుకో మాట చెప్తాను. సామెతల గ్రంథంలో రాయబడుతూ ఉంది, నేను చదువుతానికి ఏం చెప్పను కానీ ఎవరైతే జుట్టుని బాగా ఆడిస్తారో దాన్ని బాగా చూస్తారు, ఆయన బోడిగుండలు కూడా చేస్తారట, మంచిగా చదువుకోండి అని చెప్తారు. కాబట్టి మనము దేవుడు ఆ జుట్టుని దేవుడు మనకు ఎంతగో అది ఇస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి కూడా మనం గర్వించవద్దు. మనకు ఏదున్నా లేకున్నా మనం గర్వంలోనికి రావద్దు. దేవుడు ఎలాంటి వాడట? దీనముతో తగ్గించుకునే పశువుల పాకలోనికి వచ్చినాడు. మనం కూడా అలాంటి దీనత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ దీనత్వం కలిగి ఉంటే మనకేం లాభం? మనకు ఏం లాభం అని మనం అనుకోవచ్చు. ఆయన యూదుల రాజయ్యండి ఎంతగా తగ్గించుకుంటూ వచ్చినాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:9. యాకోబు 1:9. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్న దశ యందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశను దీనుడుగా ఉన్నప్పుడు ఆయన ఆ దీన దశను బట్టి కూడా మరి అతిశయించాలి. దేవుడు ఎప్పుడైతే మనం దీనంగా తగ్గించుకుంటావో వాళ్ళని ఏ స్థితిలోనికి తీసుకొస్తాడు? ధనవంతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. అందుకే నేను చెప్పినాను కదా, దీనంగా మనం ఆయన బలిష్టమైన చేతి కింద ఆ దీన మనసు కలిగి మనం ఉంటే ఆయన తగిన సమయంలో మనని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఎలాగా ఉంటున్నాము, మనల్ని మనమే చూసుకునే వారం ఉండాలి. దేవుడు నేను దీనునిగా ఈ లోకానికి వచ్చినాను, ఇంతగా తగ్గించుకొని వచ్చినానే. ఫస్ట్ నేను దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఏమనుకునేవానంటే, ఈ సావాసం ఉండేది కదా, అక్కడ ఆదివారము భోజనాలు ఉండేది. ఆదివారము ఆ సావాసంలో మా దగ్గర మందిరంలో భోజనాలు ఉండేవి. భోజనాలు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? పప్పుచారు, సాంబారు ఏదో ఒకటి చేసేవారు. ఏంటి అందరు తెచ్చేది? అన్ని రైసులు కాదు, దొడ్డు రైస్ ఉండేది. దాని అండేవారు, ఇది పెట్టేవారు. పెట్టుకుంటే నేను అనుకునేవాడిని కదా, ఏమనుకునేదంటే ఆదివారం పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా, ఆదివారం ఏం పెడతారమ్మా? చికెను బిర్యానీ. మరి హాస్టలే కాబట్టి చికెన్ బిర్యానీ అక్కడ ఉంది. సార్ అంటే ఇంకా ప్రత్యేకంగా ఎక్కువనే పెడతారే పెట్టరా? మీ సార్లు ఉన్నారా, మేడాలు ఉన్నారా, ఎవరున్నారు? పెడతారే పెట్టరా? తినరా వాళ్ళు? కాబట్టి అది పెడతా అంటే ఇక్కడ నేను ఈ సాంబార్ తినుడు ఎక్కడిది, ఈ దొడ్డు బియ్యం తినుడు ఎక్కడిదని నేను చాలా గర్వించి పోయేవాడిని సైలెంట్గా. వెళితే ఏమైంది తెలుసా, నేను అది తిన్న నాకు తృప్తి అనిపించకపోయేది, కడుపులో ఏదో నొప్పిలాగా అనిపించేది నాకు. చాలా రోజులకు నేను గమనించినాను, ఇక అబ్బా ఇట్లా ఉంటుంది కదా, నేను వాళ్ళతో కూడా కలిసి తినడం మొదలుపెట్టిన. అదే తృప్తిగా. ఎందుకు? దేవుని మందిరంలో చేసిన అంతగా ఆశ్రయం. ఏం చేస్తారు? ప్రార్థన పూర్వకంగా చేసుడైనా, వండుడైనా, పెట్టేటప్పుడైనా దేనితోటి? ప్రార్థనతోటి. దేవుడే దాన్ని అలాగా దీవిస్తాడు. నేను ఒకసారి అట్లాగా నాకున్న దాన్ని బట్టి నేను అట్లా చేస్తే దేవుడు ఎలాగా తిప్పాలనో తిప్పుతూ వచ్చినాడు. కాబట్టి మనము దీనంగా, దేవుడు దీనుడుగా ఉన్నాడు, మనం కూడా ఆ దీనత్వంలో ఉండాలి. మరి ఆ దీనత్వంలో ఉంటే ఇంకా కలిగే లాభం ఏంటిది? కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు, 34:6 వచనం.
కీర్తన 34:6. 34. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి. మనం దీనత్వం ఉంటే, దీనముగా తగ్గించుకొని ఉంటే ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ దీనుడు మొరపెడతా. ఎవరు మొరపెడితే దేవుడు విన్నాడు? ఈ దీనుడు మొరపెడితే. అమ్మా, ఈ దీనుడు మొరపెడితే ఇంక బంటారు అయ్యింది చూడండి. కాబట్టి ఈ దీనుడు మొరపెడితే యెహోవా ఆలకించు. ఎవరు మొరపెడితే ఇంతరు దేవుడు? ఎవరైతే తగ్గించుకొని దీనత్వంగా. ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన, పరిశీలి ప్రార్థన. ఎవరి ప్రార్థన విన్నాడు? ఎందుకు పరిశీలి ప్రార్థన ఎందుకు వినలే? ఆయన ఏం చేసినాడు? ఏమని ప్రార్థన చేసినాడు? ఈ లాస్ట్కి అన్ని చెప్పినాడు నేను. ఆయన ఎంతో ఉపాసన చేస్తాడు, ఎంతో దేవుని భాగం దేవునికి ఇస్తాడు, అన్నిట్లో కూడా సమర్పిస్తాడు. లాస్ట్కి సుంకరి వలె కూడా నేను కాదని తను తాను ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. సుంకరి ఒకటే చూసినాడు, దేవునికే చూస్తే అసలు చూడడానికి కూడా నేను అర్హుడిని కాదు, ఎంత పాపినైనా నన్ను కరెంట్స్. ఒకటే ప్రార్థన. దేవుడు అతన్ని నీతిమంతునిగా తీరుస్తూ వచ్చినాడు. దేవుడు తన ప్రార్థన అంగీకరిస్తూ వచ్చినాడు. అంత తగ్గించుకొని చేసినటువంటి ప్రార్థన. కాబట్టి ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని కలిగిన శ్రమలన్నిటి నుండి ఏం చేస్తాడు? అతన్ని రక్షించుననుంది. శ్రమలు ఒక శ్రమనుందా? శ్రమలన్నిటి నుండి రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడంటే ఇలాగా మనం దీనంగా తగ్గించుకొని దేవునిలో మనం ముందుకు సాగుతుంటే దేవుడు అన్ని విషయాలు మనం రక్షిస్తాడు. శ్రమలు రావా? దేవుని నమ్ముకుంటే రావు. కొంతమంది చెప్తారా, నేను చెప్పే కదా, దేవుని దగ్గరికి వచ్చినాయి, దేవుని దగ్గరికి రాకముందు కూడా ఎట్లా నడిపించాలో రాత్రి చెప్పినా కదా. నేను ఈ దేవుని నమ్ముకున్నాక ఎన్ని రకాలుగా వెళ్ళిపోయినాను అది నేనేం చెప్పలేదు. కాబట్టి దేవుడు అనేకమైన శ్రమల గుండా ఒక దినాన్ని నేను ప్రార్థిస్తూ వచ్చినాను. బాగా బాధ, ఈ కష్టం, ఈ బాధ, ఇది ఎందుకు అని నేను ఒకరోజు ప్రార్థిస్తే దేవుడు బాగా ఏడిసి ప్రార్థించినాను. అంత బాధ అనిపించింది. దేవుడు ఏం చెప్పినాడంటే, నేను చదువుతాను కొన్ని బుక్కులు. ఆ రోజు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏమంటాడంటే, ఈ శ్రమ, ఈ కష్టము, ఈ బాధ ఇది రాకపోతే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యవు. అంతే కదా. ఎవరికైనా పుండు అయితే ఆ పుండు బాధ పక్కనోడికి అయితే తేలుతాయి కదా. పుండు అయిన దగ్గర పుండు కానోడు పోతే ఎన్నో మాటలు చెప్తారు, పై మాటలు, కానీ ఆ బాధ ఆనికి తెలుసు. కాబట్టి అలాంటి చెప్తూ వచ్చినాడు. కాబట్టి మనము ఎంతగా దేవుడు అనేకమైన శ్రమలు వస్తాయి, నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకములు, అయినను దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, మీకు లోకాన్ని జయించిన వాడిని నేనే అని దేవుడు. లోకంలో ఏం కలుగుతాయి? అనేకమైన శ్రమలు. మన కుటుంబంలో, మన భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా ఎన్ని శ్రమలు రావచ్చు, కానీ లోకాన్ని జయించిన వాడు ఆయన్నాడు. ఎన్ని శోధనలు కూడా దేవుడు ఒక మాట చెప్తూ వచ్చినారు. ఎబ్రీ 2 చివరి వచనం చూడండి. చూసారా? 2వ అధ్యాయం చివరి వచనం. దాను శోధింపబడి శ్రమ పొందును కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడు. తాను కూడా శోధింపబడ్డాడు. మన వలే అనేక రకాలుగా శోధింపబడి అనేక శ్రమలు పొందుకుంటూ వచ్చినాడు. మనం అనుకుంటా ఉంటాం, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చాలాసార్లు అంటాం. అసలు ఇది ఎవరికి, నాకు వచ్చిన రోగం, నాకు వచ్చిన బాధ ఎవరికి రావద్దని అనుకుంటామా, అనుకోవా? అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మన వలే అతను కూడా శోధింపబడినాడు. మన బాధ ఎవరికి తెలియదని అనుకుంటాం, కానీ దేవుడు తెలుసు. ఆయన మన వలే ఏమైనాడు? శోధింపబడ్డాడు. కాబట్టి తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారందరికీ సహాయము చేయను. దేవుడు ఏదో విధంగా ఎట్లో రకంగా సహాయం చేస్తాడు. ఎప్పుడు దీనముగా తగ్గించుకొని దేవునిలో కొనసాగుతుంటే, దేవుని నుంచి నువ్వు దూరం అయితే అనేక శ్రమలు పాలవుతావు. అది కూడా గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఒక మాట చెప్పిన పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. ఎవరు? యెరూషలేము నుంచి ఒక యవనస్తుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. ఆయన ఎవరి చేతిలో చిక్కిండు? చిన్నపిల్లలు బాగా తెలుసు. దొంగల చేతికి చిక్కినాడు. ఆయన ఏం చేసినారు? కొట్టినారు. తన వస్త్రములన్నిటినీ తీసుకొని పోయినారు. ఆయన కొర ప్రాణములతో వదిలిపెడతారు. యెరూషలేము అంటే తెలుసా ఏంటి అని చెప్పినాను. యెరూషలేము అంటే దేవుని మందిరం. యెరూషలేము ఎక్కడ ఉంటుంది? ఆ కొండల పైన ఉంటుంది. ఆ పైనుంచి ఈ మనుషుడు ఎక్కడికి ఏమైనాడు? కిందికి వెళ్ళిపోతున్నాడు, దిగిపోతున్నాడు. ఎక్కడికి? యెరూషలేము అంటే, యెరికో అంటే శాపగ్రస్తమైన స్థలం. దేవుని మందిరానికి దూరమైతే ఈయనకేమో కలిగింది? శ్రమ, దుఃఖం, బాధ, వేదన, కష్టం. ఇలాంటి పరిస్థితిలోనికి పడిపోవడానికి కారణం ఏంటి? దేవుని మందిరానికి ఏమైండు? దూరం అయిపోయాడు. దొంగల చేతిలో చిక్కబడినాడు. దొంగలు మనం కూడా దేవుని మందిరానికి ఎప్పుడైతే దూరం అవుతామో, దేవుని వాక్యానికి దూరం అవుతామో, దేవుని సావాసానికి దూరం అవుతామో, దొంగల చేతిలో చిక్కబడి. దొంగలు అంటే తెలుసా? అక్కడ దొంగలు ఉన్నారా? కానీ దొంగలు మన యొక్క సాతాను, ఆడు అబద్ధికుడు, ఆడు దొంగ, దాని చేతులు పడిపోతాం. ఇంకా అనేకమైన శ్రమల పాలు లోనికి పోవడానికి కారణమవుతాం. చూడండి, కొర ప్రాణాలతో ఉన్నప్పుడు మంచి సమరీడి వాడే ఆయన వచ్చి పుటకుల్లవాణ్ణి దగ్గర తీసుకెళ్ళి ఆయన యొక్క గాయాలు కడుతూ వచ్చి, కాబట్టి ఆయనే గాయపరుచును, ఆయన హస్తంలే గాయమును కట్టేదిగా ఉంటాయి. ఆయనే స్వస్థపరిచే దేవుడుగా ఉంటాడు. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టం వచ్చిందంటే దేవుని మందిరాన్ని నుంచి దూరం అవుతావు. నువ్వు దూరం అవుతున్నావా? ఎలాగుంటున్నావు? దేవుని మందిరానికి హత్తుకొని ఉంటున్నావా? దేవుని మందిరాన్ని అంతగా ప్రేమిస్తున్నావా? ప్రేమించే వారికి, దేవుని మందిరానికి హత్తుకునే వారికి మనం చెప్పినా కదా, యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. కాబట్టి మనం వర్ధిల్లే బిడ్డలముగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఇబ్బందులు మనం అనుకుంటున్నాం, ఈ శోధన నాకే వచ్చింది, ఈ శోధన నాకే వచ్చింది. కొన్ని దేవుడు మనకు అంటే రప్పిస్తాడు. కొన్ని మన ఇచ్చక మనమే. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయంటే మీ భోగేచ్ఛల చేతనే ఉన్నది బైబిల్లో. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. ఆయన కూడా మన వలె శోధింపబడ్డాడు, శ్రమ పొందినాడు కనుక శోధింపబడి వారికి దేవుడు సహాయము చేస్తాడు. ఎవరు? దీనముగా తగ్గించుకునే వారికి, అలాంటి వారికి. అంటే దావీదు అన్నాడు కదా, ఈ దీనుడు, ఆయన ఒక రాజు, ఎంతగా తగ్గించుకున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతనికి కలిగిన శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించును. నీకు కలిగిన శ్రమ, కష్టం, ఇబ్బంది, ఇరుకులు అన్నిట్లు కూడా ఆయన రక్షించేవాడు. ఆయన రక్షకుడు. కాబట్టి ఆయన మన ప్రధాన యాజకుడు. చూడండి, ఎబ్రీ 3:14-15-16 ఆకాశమండలం ఉండ వెళ్ళి దేవుని కుమారుడైన ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సమాన అనుభవం లేనివాడు కాడు. సమస్త విషయంలో మన వలె శోధింపబడను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా కృపాసనం వద్దకు చేరుదాం. దేవుని దగ్గరికి వస్తే ఇటువంటి కృప, ఇటువంటి ధన్యత, ఆయన మన యొక్క పరిస్థితిని ఎరిగినవాడు, ఆయన పొందుకున్నవాడు, ఆ బాధ కష్టం ఏదో తెలుసు, మన కొరకు విజ్ఞాపన చేసిన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా? నీ బాధ, నీ పరిస్థితి, నీ ఇబ్బంది దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతున్నావా? దేవుని దగ్గర ఏడుస్తున్నావా? ఒక కానాను స్త్రీ తన కుమార్తె ఎంత భయంకరమైనటువంటి దెయ్యములు బట్టి ఎంత భయమైన పరిస్థితిలో ఉంటూ వచ్చిందో, ఆ పరిస్థితిలో ఆ స్త్రీ ఏం చేసింది? అటువంటి పరిస్థితి ఉంటే ఆ ఇంట్లో సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? ఎన్ని పరిస్థితుల్లో వచ్చిందో. కానీ ఒక దినాన యేసు ప్రభు వారు అట్లా అక్కడ ఉండడం తెలిసి ఆమె వెళ్ళిపోయింది, దేవుని దగ్గర సాగిలపడ్డది. ఆమె ఏం చేసింది? దావీదు కుమారుడా, నన్ను కరుణించమని, నా కుమారుడు దెయ్యం పట్టిందని కేకలు వేసిందట. ఏమేసింది? ఎప్పుడు వేస్తారు కేకలు తెలుసా? ఎప్పుడు కేకలు వేస్తారు? మనం బడకపోయి నిప్పులు వేసినాం అనుకోండి, హాయిగా ఉన్నాయంటమా? చెప్పండి. నిప్పులు తెలుసా? నిప్పు తెలుసు కదా. ఇప్పుడు వంట అంటుతా, నిప్పులు ఒక్కసారి కాళ్ళు పెట్టినాం అనుకోండి,
ఏం కాదు అనుకుంటామా? నేను నిప్పుల గుండాల కూడా 2 సార్లు నడిచినోని. నిప్పుల గుండాల కూడా 2 సార్లు నడిచి నేను దాదాపు ఇక్కడి నుంచి అక్కడ 5-6 అడుగులు పడతాయి. కాబట్టి ఆ యొక్క అలాంటి మంట ఉన్నప్పుడు, దాంట్లో మనం ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే కేకలేస్తాం. పుట్టిగా కేకలేయం కదా. ప్రార్థనకి రండి అన్నా, వాళ్ళకి బాగలేదు, అందరి కొరకు ప్రార్థించంటే మేము మంచిగా ఉన్నామన్నా, మేము రాం, మాకు పని ఉన్నదన్నా, మాకు టీవీ ఉన్నదన్నా, టీవీలు అనేకమైన టయానికి వస్తూ ఉంటాయి, రాలేం అనుకుంటా ఉంటారు. కాబట్టి దేవుడు ఏ విధంగా చేయాలో తెలుసు. కేకలు వేసేవారిగా ఉండాలి, మొరపెట్టేవారిగా ఉండాలి. అనేకుల కొరకు కేకలు వేసేవారిగా ఉంటే దేవుడు ఎంతో కృపనిస్తాడు. మనం కేకలు వేస్తున్నామా? మనం అలాగా మొరపెడుతున్నామా? అలాగా చేస్తున్నామా? ఎలాగ ఉంటున్నాం? ఆ స్త్రీ అయితే కేకలు వేసింది. తన పరిస్థితి అలాంటిది, అలాంటి బాధ, అలాంటి వేదన. దేవుడు అన్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకవేళ అట్లా మాట్లాడకపోతే మనం ఎన్ని రకాలు మాట్లాడుకుంటాము. నేను చెప్పాను కదా, వేరే ఒకళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ కాళ్ళు పట్టేవాడిని చెప్పినా కదా. ఒకవేళ నేను పట్టినా కూడా చూడకపోతే ఎన్నో అనుకునేటోని, నేను ఎన్నో అనుకునేవాడిని. అయ్యో చూడకపోయే నాకు నా బాధ, నా పరిస్థితి ఎవరు తీస్తారని నేను అనుకునేవాడిని. ఆమె కూడా అలాగే మరలా చూడకపోతే మరలా పోయి సాగిలపడి మరలా నన్ను కరుణించు, నన్ను కేకలేసి. ఎందుకు? ఆయన చేయగల సమర్థుడు. మనం ఎవరి దగ్గర అప్పడుగుతామమ్మా? ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఇవ్వగలుగుతారో సామర్థ్యం, వాళ్ళ దగ్గరనే అడుగుతాం. మన దేవుడు ఎలాంటి దేవుడు? దేవుడు ఐశ్వర్యవంతుడు గనుక క్రీస్తు మహిమలో ప్రతి అవసరత తీరుస్తాడని ఫిలిప్పీ 4:19 చెప్తూ వచ్చినాడు. దేవుడు ఎలాంటి వాడు? ఐశ్వర్యవంతుడు. ఆయన దరిద్రుగా దీనుని తగ్గించుకొని వచ్చినాడు, కానీ ఆయన అంత ఐశ్వర్యవంతుడు. అలాంటి గొప్ప దేవుడు, ఆయన ఇవ్వడానికి ప్రతి అవసరం తీర్చే దేవుడు. ఆయన దగ్గర మనం ఎట్లేయాలా? అలాగా మొరపెడుతున్నామా? ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, ఎవరికి వేసేది ఎవరికి వేయాలన్నాడు చెప్పండి. ఎవరికి వేసేది ఎవరికి వేయవద్దన్నాడు? కుక్క పిల్లలు కేసుడు యుక్తము కాదన్నాడు. ఆమెను ఏమన్నాడు తెలుసండా? కుక్కతో పోలుస్తూ, అన్నిలని కుక్కతో పోలుస్తూ వచ్చినాడు. కుక్క పిల్ల అంటే కుక్క అని కూడా మాట్లాడి. చాలాసార్లు ఎవరన్నా మనం పోయి నువ్వు కుక్క అంటే పడతలే ఎవరన్నా? అయ్యో ఎన్ని తిట్లు ఉంటాయో, నన్ను కుక్క అన్నావు. ఓ సహోదరి అట ఏం చేసిందంటే, అంటే ఒక ఆరాధన మరి చెప్తే, ఆ వర్తమానంలో చెప్తూ వస్తే, సచ్చిన స్థితిలో గురించి చెప్తూ వస్తే అవన్నది కదా, నేను సచ్చిన కుక్క వంటి దాన్ని అని ఎంతో తగ్గించుకొని ఆరాధన చేసిందట. అన్న ఏం చేయాలా? ఈ సచ్చిన కుక్క అని చెప్పింది కదా, సచ్చిందో లేదని టెస్ట్ చేయాలని సచ్చిన కుక్క అని పిలిచినాడట. సచ్చిన కుక్క మాట్లాడుతుందా? అయ్యో నన్ను సచ్చిన కుక్క అంటావా? నన్నే అంటే అది సావలేదు, సచ్చిందా? సస్తే మాట్లాడదు, సస్తే మాట్లాడదు. కొన్ని ఉంటాయి అటు ఇటు కాలకుంటుంటాయి, చచ్చిపోయింది ఇంకా కాలకుంటుంటుంది, అది వాసన వస్తూనే ఉంటుంది, అందరికి కంపే. కాబట్టి చూడండి, చేసింది కానీ ఆమె చనిపోయిందా? సావలేదు. చచ్చిపోతే మాట్లాడకపోదు, ఆమె చనిపోలే. అలాగా కూడా మనం ఉండవద్దని దేవుడు. ఆమెని కుక్క అంటే ఆమె ఏమన్నదని తెలుసా? ఈ కుక్కలు కూడా యజమాని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కొరకే కదా. అది ఎక్కడ ఉంది? మత్తయి 15వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి అన్నాడు, అంటే అప్పుడు దేవుడు అన్నాడు ఒక మాట, అమ్మా నీ విశ్వాసము గొప్పదే, నువ్వు అనుకున్నది అవుతుందని ఒక మాట మాత్రము సెలవిస్తూ వచ్చినాడు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవా నాతో మాట్లాడు నా పరిస్థితి అని ఒక ముందు వచ్చి నువ్వు మొరపెడుతున్నావా? ఒక అర్ధగంట ముందు, గంట ముందు అనేకుల కొరకు నువ్వు మొరపెడుతున్న పరిస్థితి మొరపెడుతున్నావా? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, దాసులు చేయలేదు, సేవకులు చేయలేదు, పెద్దలు చేయలేదు, వీళ్ళు చేయలేదు అని అంటున్నావు, కానీ నువ్వు చేస్తున్నావా? దేవుని మందిరంలో దేవుని మనసు, దేవుని దృష్టి ఉండును. దేవుడే నిన్ను ఆదరిస్తాడు, ఎవరు ఆదరించకపోవద్దు. కరోనా అప్పుడు ఎవరు ఆదరించినారు? ఎవరి దగ్గరికి వస్తట్టుందా? తల్లిదండ్రులు, పిల్లలు ఎవరు కూడా వచ్చే పరిస్థితులు లేదు. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్టు మిమ్మల్ని ఆదరిస్తాను.
యెరూషలేములో మీరు ఆదరింపబడతారు. దేవుని దాసులు, దేవుని బిడ్డలు, దేవుళ్ళు అందరూ ఆదరిస్తారు. ఎంత ఆదరణ! మనము అన్నీ ఉన్నప్పుడు మనకు అందరు వస్తారు, కానీ ఏం లేనప్పుడు ఎవ్వరు రారు, ఎవ్వరు కూడా మనని ఆదుకోరు. కానీ దేవుని బిడ్డలు, దేవుని దాసులు మనని ఆదరిస్తారు. ఏ పరిస్థితి ఉన్నా అక్కడికి వచ్చి మనం మొరపెట్టుకునే వారంగా ఉండాలి. దేవుని దగ్గర ఆ పరిస్థితి మొరపెట్టుకుంది. దేవుడు ఆయన ఒక్క మాట మాత్రం సెలవిస్తూ వచ్చినాడు. అలాగ తగ్గించుకొని మనం ఉంటే ఈ దీనిని మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. దీనత్వం కలిగి ఉంటే ఏ ధన్యత! ఇలాంటి ధన్యతలు మనము పొందుకుంటాం. ఈ శిశువు చెప్తుంది, ఆయన ఎంతో తగ్గించుకొని పశువుల పాకలో ఆ దుర్గంధములో, ఆ యొక్క ఘోరమైన ఆ యొక్క దుర్గంధములో, ఆ కంపులో ఆయన పడుకుంటూ వచ్చినాడు. ఆయన శ్రీమంతుడు, అద్వితీయ సత్యదేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అంత తగ్గించుకుంటే నువ్వు నేను ఏ పాటి వారం? తగ్గింపు మనలో ఉందా? ఎలా ఉంటున్నాం? అలాగా దేవుడి దినాన ఆ శిశువు మనకు పుట్టేట్టు వచ్చినాడు. ఆ శిశువు ద్వారా మనం నేర్చుకోవాలని మాటలు చెబుతుంటున్నాడు. కాబట్టి అలాంటి జీవితం మనలో ఉందో లేదో మనల్ని మనమే చూసుకునే వారముగా ఉండాలి. ఒకవేళ లేకపోతే ఈ దినాన్ని చాలా తీర్మానించుకొని, ఈ క్రిస్మస్ శుభదినానైనా దేవుడు నాకుతో మాట్లాడినాడని ఈ దినాన్ని అలా ఉండే ప్రయత్నం చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి చూడండి, మళ్ళా ఆ యొక్క శిశువు ద్వారా మూడోది కదా నేర్చుకుందాం. లూకా 2:21. లూకా 2:21. శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత యేసు అని పేరు వారు ఆయనకు పెడుతూ వచ్చినారు. చూడండి, ఆయనకు సున్నతి చేయడానికి దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళినారు. సున్నతి ఇది ఏంటి తెలియజేస్తుంది? ప్రత్యేకింపబడిన శిశువుని ప్రత్యేకించబడిన శిశువుగా. ఈ శిశువు ఎలాంటి శిశువు అంటే ప్రత్యేకింపబడిన శిశువు. కాబట్టి ఆ సున్నతి మన హృదయంలో కూడా, హృదయ సంబంధమైన సున్నతి జరిగితే మనము కూడా అట్లా ప్రత్యేకింపబడి ఉంటాం. ఆ సున్నతి మనలో జరగకపోతే మనం కూడా ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించలే. మన హృదయం సున్నతి చేయబడి ఉండాలి. మన హృదయం మార్క్స్ వార్త 7:21 రాయబడినట్టుగా అవన్నీ మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడా? కాబట్టి అవన్నీ కూడా మరి సున్నతి చేయబడి ఉండాలి. ద్రాక్ష ఫలించాలంటే దాని కొమ్మలు ఏం చేయాలి? కట్ చేయాలి. కట్ చేస్తేనే అది ఫలిస్తుంది. కటింగ్ లేకపోతే అది ఫలించదు. కాబట్టి మనకు కూడా ఏదైతే మనకు నష్టం చేస్తాయో అన్నింటినీ మనం ఏం చేయాలి? కట్ చేయాలి. ఆయనకు సున్నతి చేసినారు, ప్రత్యేకించబడినారు. మనకు కూడా అలాంటి కటింగ్ ఉంటే మనం కూడా ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఏ ఫలాలు ఉండాలి? గలతీ 5:22 ఉంది. ఆత్మ ఫలాలు మనలో ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి అలాంటి ప్రత్యేకమైనటువంటి జీవితం, మరి అటువంటి ప్రత్యేకంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది ఎవరైనా అటువంటి కత్తెర మన మీద పెడితే అసలు మనం తట్టుకుంటామా? తట్టుకోం. ఒక మాట అబ్బో ఏదైనా మాట్లాడితే అన్న చెప్పినాడేమో, ఈ అన్న చెప్తున్నాడేమో అనుకుంటారు కొంతమంది. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుని దగ్గర సరి చేసుకొని వాటిని అనుసరించి నడుచుకునే వారిగా ఉంటే దేవుడు ఎంతో సఫలత దేవుడు దయచేస్తాడు. ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నారు, మనల్ని మనమే మరి ఈ దినాన దేవుని మందిరానికి ఆయన మరి పుట్టిన దినాన్ని పురస్కరించుకొని ఏ విధంగా ఉన్నా మనల్ని మనమే చూసుకునే వారముగా ఉండాలి. ఎలాగున్నాడు ఆ శిశువు అంటే ప్రత్యేకింపబడిన శిశువు. మొదటిగా ఆయన పరిశుద్ధ శిశువు, రెండవదిగా ఆయన దీనత్వం గల శిశువు, మూడవది ఏంటిది? ప్రత్యేకింపబడిన శిశువు. నాలుగవది లూకా 2:28 చూస్తాం. లూకా 2:28 అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతను తన చేతిలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతిస్తున్నాను. చూడండి, ఆయన ఎత్తుకుంటూ వచ్చినాడు. ఈ శిశువుని ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు శిశువు?
దేవాలయంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడమ్మా? దేవాలయంలో ఉంటూ వచ్చినాడు. ఎక్కడ ఉన్నాడంటే దేవాలయంలో ఉన్నాడు. చూడండి కీర్తన 84:10 వచనం. 84:10. 84:10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీన గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం నుండట నాకు ఇష్టము. అలా ఉందా? మనం అలా ఉండగలుగుతున్నామా? దేవుని మందిరాన్ని అంత ప్రేమిస్తున్నామా? చూడండి, నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నేను దేవుని నమ్మక ముందు అబ్బో ఆ గుడికాడ పడుకుంటేనట మంచి కలుగుతుందట అంటే ఎంత సలిపెట్టినా రాత్రి పోయి అక్కడ పడుకుని వచ్చేవారు. పోయి అక్కడ మునుగుతే మస్తు అవుతారట అంటే అక్కడ మునిగి వచ్చేవారు. ఎన్నో రకాలు. కానీ అటు వల్ల ఏమి కూడా కలిగింది ఏమి లేదు. దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరం, దేవుని ఆవరణాన్ని లో మనం ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో అదెంతో శ్రేష్టమైనదని, నా దేవుని మందిర ద్వారం నుండి నాకు ఇష్టము. భక్తిహీనుల గుడారం నివసించడం కంటే నా దేవుని మందిరం ద్వారం నిలుచుండ ఉండుట నాకు ఇష్టమని భక్తుడు చెప్తూ వచ్చినాడు. ఈ శిశువు కూడా ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉంటూ వచ్చినాడు. ఎక్కడ ఉంటూ వచ్చినాడు? దేవాలయంలో ఉంటూ వచ్చినాడు. దేవాలయంలో ఉంటూ వచ్చినాడు. మరి మన పిల్లలు దేవాలయంలోనే ఉంటున్నారా? ఇక్కడ చాలామంది పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఇంకా మన కుటుంబం అంతా వస్తుందా? కాబట్టి మన పిల్లల్ని కూడా ఎక్కడ ఉంచాలి? దేవుని మందిరంలో. ఎందుకు? నా బాలుడు నడవలసిన త్రోవను అక్కడ నేర్పించు. ఎలాగ ఏ విధంగా నడిపించాలో అడెంత ఏ చేసినా కూడా దేవుని మందిరానికి. ఇప్పుడు ఈ దినాల్లో బడికి మాత్రం వాని కొట్టైనా తిట్టైనా లేకపోతే బుధగరిచ్చి ఇంకో 10 రూపాయలు ఇచ్చైనా ఎక్కడికి వెళ్తున్నారు? అంతకంటే శ్రేష్టమైన దేవుని మందిరం ఇక్కడికి దోలితే బాలుడు నడవలసిన త్రోవను. ఎందుకు? సమూయేలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లినాడు. దేవుని మందిరంలో అలా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆయనకు దేవుడు ప్రత్యక్షమైనాడు. దేవుని స్వరమైన వినగలిగినాడు. అక్కడ ఉన్నటువంటి యాజకుడు కూడా వినలేదు. కాబట్టి ఆయన అట్లాంటి ధన్యత పొందుకున్నాడు. దేవుని సేవ, దేవుని పరిచర్య చేసుకుంటూ ఏం చేస్తాడు? శిశువుని పట్టకపోయి ఆయన తల వెంట్రుకలు కత్తిరించకుండా పట్టకపోయి అన్న ఎక్కడ పెట్టింది? మందిరంలో పెడుతూ వచ్చింది. తర్వాత తనకు దేవుని మందిరానికి ఇస్తే తనకి ఇవ్వలేదా? ఎంతమందిని ఇచ్చింది తెలుసా? 5గురిని ఇచ్చిండ్రు. ఒకళ్ళు ఇస్తే 5గురు దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. ఆయన అక్కడ పెడితే ఏం చేస్తాడు ఆ చిన్నపిల్లవాడు? చెప్పండి. దేవుని మందిరాల పరిచర్య ఒక్క తలపేయమంటే గట్లా ఎత్తడేమో, ఇంక చిన్న సాప ఏమైనా తీయమంటే తిత్తడేమో. అంత మించిన పని ఏమైనా చేస్తారా? గట్టి పని ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు మరి అక్కడే నేర్చుకుంటారు. ఆయన నేర్చుకుంటూ వచ్చినాడు. దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ స్వరం వింటూ వచ్చినాడు. దేవుడు అంత మాత్రమే కాదు, ఎప్పుడు మనుషుల దయ దేవుని దయ వర్ధిల్లుతారు. దేవుని పనిలో ఉంటే దేవుడు దయ చూపుతాడు. మనుషులు చెప్పేటువంటి పనికి విధేయతలు చూపెట్టి చేసేవారిని నువ్వు మంచిగా ఉండాలి. చాలామంది పెద్దలు ముసలోళ్ళు ఏదైనా పని చేస్తా నువ్వు మంచిగా దీర్ఘ నా ఆయుసు కూడా పెట్టుకొని బాగా మంచిగా ఉండాలని దీవిస్తారు. దీవించాల ఎవరిని బాగా చూస్తారు. అందుకే మనము కూడా ఆయన పిల్లలముగా ఎలా ఉంటున్నాం? దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం? దేవునికి ఇష్టలముగా ఉంటున్నాము. అందుకే అన్నట్టుగా సర్వోన్నత స్థలములో ఆయనకు మహిమ, భూమి మీద తనకిష్టమైనటువంటి ప్రజలకు సమాధానము. ఎవరికి ఇతరంలో సమాధానం? తనకిష్టమైన బిడ్డలుగా జీవిస్తేనే సమాధానం ఇస్తారు. మరి ఇష్టంగా ఉంటున్నామా? ఆ యొక్క బాలుడు సమూయేలు అంతగా భయభక్తులు అంతగా పెరగడానికి ఏంటంటే తల్లి వెనక ఎంత ప్రార్థన చేసిందో. ఎప్పుడు బాకపోయేది, ఒక్కసారి పోయేది. మా దగ్గర పిల్లలు ఉంటారు, వారం వస్తూనే ఉంటారు తల్లిదండ్రులు చూడటానికి. ఆడు ఇక్కడ ఉండడు కంటే ఇంటికాన్ని ఎక్కువ ఉంటాడు. హరిసార్లు అయితే ఏడుంటాడు, ఇంటికి పోవాలనే ఉంటుంది. ఆడుంటాడా? నేర్చుకోవాలి కదా. వారి కొరకు మనం ప్రార్థించే వారం ఉండాలి. వారెంతో ఎదగడానికి ఈ తల్లి అన్న పోయిందా ఏటాట పోయి ఒక అంగి మాత్రం ఇచ్చొచ్చేది తప్ప మరలా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడే అతన్ని నడిపిస్తూ వచ్చినాడు. అదంతా ఘోరమైన వారు మరి అక్కడ ఉన్నటువంటి
యాజకుని కుమారులు కానీ అలాంటి మధ్యలో ఈయన దేవుని దేవుని పని చేస్తూ వచ్చినాడు. మనుషుల దయందును దేవుని దయందును వరిదిల్లుతూ వెళ్ళినాడు. ఆయన ఎట్లా చేయబడినంటే ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా దాహను మొదలుకొని బేర్సా వరకు ఆయన ఉంటూ వచ్చినాడు. దేవుడు అంతగా దీవిస్తూ వచ్చినాడు. మన పిల్లలు కూడా అలా దీవించబడాలంటే మన పిల్లలు కూడా ఎక్కడ ఉండాలమ్మా? దేవుని మందిరంలో. బాలుడు నడవలసిన త్రోవల్ని నేర్పుతాడు అక్కడ. ఈ యొక్క శిశువుని బిడ్డరు కూడా ఎక్కడ ఉన్నాడంటే దేవుని మందిరంలో ఉంచుతూ వచ్చినాడు. కాబట్టి అలాగ మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ శిశువు ఏంటి? దేవుని దేవాలయంలో ఉన్నాడు. మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 2:15 చివరికి మాట చూసుకొని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 15. 1 తిమోతి 2:15. ఆయనను వారు స్వస్థబుద్ధి కలిగి పరిశుద్ధతలందు నిలకడగా ఎండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడింది. ఈ శిశువు ద్వారా ఏముంది? రక్షణ కూడా ఉంది. కాబట్టి ఈ శిశువు ద్వారా రక్షణ ఉంది. దేవుడు రక్షించాలని కోరుతుంటున్నాడు. దేవుడు మనని రక్షించి తన వెలుగులోనికి నడిపించాలని కోరుతున్నాడు. యోహాను సువార్త 1:9 చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. అలా చేయవద్దు. అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది. కాబట్టి నిజమైన వెలుగున్నది. ఆ వెలుగులో లోకంలోనికి వచ్చి వెలిగిస్తున్నది. మనం కూడా నిన్న చెప్పినా కదా స్టార్ల గురించి, చెప్పినా లేదా? మనము కూడా ఒక స్టార్గా, ఒక వెలిగే వారంగా ఉండాలి. వారు జీవవాక్యం చేతబట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. అలాగే మనం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఇది చూడండి, ఆయన వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగులో మనం ఇందాక చదివినాం కదా, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయలు ప్రచురించిన నిమిత్తమే. కాబట్టి మనము కూడా అనేకులను ఏం చేయాలా? వెలిగించాలి. సమరేశ్వరి వెలిగించిందా లేదా? అనేకులను రక్షణలోకి నడిపించింది, వెలిగించింది. అనేకులను నడిపిస్తూ వచ్చింది. ఆ గ్రామాన్ని మారుస్తూ వచ్చింది. మనం కూడా అలాంటి స్టార్లముగా, అలా వెలిగే వారంగా ఉండాలి. ఎవరు వెలుగుతారు చెప్పనా? చూడండి, ఒక మాట చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశమండలో జ్యోతులు పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదురో వారి నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశిస్తారు. నిరంతరం ప్రకాశిస్తారు. ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతుల వల్లే పోలిన వారై ప్రకాశించు. నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారే నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశిస్తారు. నీ సాక్ష్యం ద్వారా, నువ్వు చెప్పే మాటల ద్వారా ఇంకా అనేకులను కూడా దేవుని మందిరానికి నడిపించేవారేమో. ఈ శిశువు ద్వారా రక్షణ, మన ద్వారా కూడా అనేకులు రక్షణలోనికి నడవాలని దేవుడు అట్లా నడిపించగలుగుతున్నామా? మనం ఇలా నడిపిస్తున్నామా? చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశమండం జ్యోతులు పోలివారంటారు. మనకు తెలుసుగా బుద్ధిమంతులైనటువంటి 5 కనికలు. బుద్ధి లేని వారు కూడా ఉన్నారు. బుద్ధిమంతుల దగ్గర ఏముంది? ఏమున్నాయి? వారి దీపాలు ఆరిపోలేదు. వారి దగ్గర నూనె ఉంది. ఇళ్ళ దగ్గర నూనె ఆరిపోయింది. ఇక వస్తాడనంగా అప్పుడు చదువుకుంటున్నారు. ఇదిగో నేను త్వరగా రానన్నాను. కాబట్టి మనం ఎలాగ ఈ లోకంలో నడుచుకుంటున్నాం? మనం బుద్ధిమంతులముగా అనేకులని రక్షణలోకి నడిపిస్తున్నామా? ఏమన్నాడు? ప్రతి వారికి వాని పనికి, ఏ పనికి ఏం చేస్తున్నావు దానికి ప్రతిఫలం ఉంది. వాని క్రియలు చేస్తున్నా నా దగ్గర ఏముంది? జీతం ఉంది. ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చినట్టు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద. ఎవరికి ఇస్తారమ్మా జీతము? ఇప్పుడు పనికి పోతారు అనుకోండి, సాయంత్రం ఏమి ఇస్తారు? కూలి. చేస్తే ఇస్తారా? చేయకపోతే ఇస్తారా? చేస్తేనే
చేయకపోతే కూడా తీసుకుంటారా? తీసుకోరు. నేను ఇప్పుడు ఉద్యోగం వస్తుంది అనుకోండి, ఒకవేళ ఉద్యోగం చేస్తే నాకు ఇస్తారు జీతం, లేకపోతే చేయకపోతే ఇవ్వరు. కాబట్టి దేవుని పని నువ్వు చేస్తేనే నీకు ప్రతిఫలము, నీకు జీతం ఉంటుంది. వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది, నేను త్వరగా వస్తున్నాను. అందుకే పోయినసారి అదే కదా, మీకు స్థలము సిద్ధపరిచి వెలుస్తున్నాను, నేను మరలా వస్తున్నాను, నా దగ్గర అనేకమైన మరి గృహమును ఉంటూ వచ్చినాయని చెప్తూ వచ్చినాడు. మరలా వస్తానని చెప్పినాడు. ఆయన ఎప్పుడు ఎలాగ వస్తాడో తెలియదు, కానీ ఆయన రాకడికి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. అనేకమైన సూచనలు జరుగుతున్నాయి. దేశముల మీదకి రాజ్యములు, భూకంపములు, కరువులు, అనేకమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ ప్రభువు రాకడికి సూచనలే. కాబట్టి మనం ఎలా ఉండాలి? మెలకువగా సిద్ధపడి దేవుని కొరకై ప్రతిఫలం జీతం పుచ్చుకునే వారముగా ఉండాలి. ఈ బుద్ధిమంతులైతే అలాగే ఉంటారు. ఎవరైతే వాళ్ళు అనేకులను తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశించే నక్షత్రంలో వలె ఎప్పుడు వెలుగుతూ ఉంటారు. అలా ఉండాలని కొంతమంది వెలిగిన మేము వెలుగుతానం అనుకుంటారు. దీపం కూడా గట్టినే అనుకుంటుంది. పాతకాలం దీపాలు దాని చుట్టూ ఏముంటుంది? ఒక గాజు ఉంటుంది, అది కూడా వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగు బయటికి కనపడదు, ఎందుకంటే దాని చుట్టూ ఏముంది? మస్సు ఉంటుంది. ఆ మస్సుని ఎప్పుడు దుడుతామో అప్పుడు వెలుగు మంచిగా కనబడుతుంది. కాబట్టి మనం కూడా వెలుగుతారం అనుకుంటాం కదా, చాలాసార్లు వెలగకుండా అయిపోతున్నామేమో. కాబట్టి దేవుడే మనని వెలిగించినట్లుగా ఇలాగ మనం ఉంటే మనకు జీతం ఉంటుంది. ఈ శిశువు ద్వారా మనకి ఏమేమి కలిగినది? ఒకటి ఏంటిది? అది శిశువు పరిశుద్ధుడు. రెండోది ఏంటి? మర్చిపోయినా మళ్ళీ. ఈ శిశువు ఎలాంటి శిశువు? పరిశుద్ధ శిశువు. రెండోది ఏం శిశువు అని చెప్పినా? ఎలాంటి శిశువు? దీనత్వం గల శిశువు. మూడోది ప్రత్యేకింపబడిన శిశువు. నాలుగోది దేవాలయంలో ఉన్నటువంటి శిశువు. ఐదోది రక్షింపబడే శిశువు. కాబట్టి ఇలాంటి ధన్యతలు ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడు, మీరు కూడా ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉంటే ఏం ధన్యతలు అనేది మనం చూస్తూ వచ్చినాం. రెండోది ఏంటిది? దీనత్వం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవాకి కలిగిన శ్రమలన్నిటి నుంచి రక్షించేవాడు. దీనం తగ్గించుకునే తత్వం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మూడోది ఏంటిది? ప్రత్యేకించబడినటువంటి శిశువు. మనం కూడా ప్రత్యేకంగా అంటే ఉండాలి. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా. ఆ యొక్క సున్నతి ప్రత్యేకింపబడుతూ వచ్చింది. మనము కూడా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. అందరు తిరిగా ఉండవద్దు. మనలో అందరూ ఏం చెప్తున్నారో అవి ఉండవద్దు. మనలో కూడా ఏముండాలి? చూడండి, మార్కు 7:21 ఉన్నాయి, అవి మనలో ఉండవద్దు. మనం కూడా ఫలించాలంటే మనం ఏం చేయాలా? మనకు వేస్ట్ అయిన అన్ని కూడా కత్తిరించాలి. కత్తిరిస్తేనే ద్రాక్ష చెట్టు ఎలా ఫలిస్తుంది, మనం కూడా ఫలిస్తాం. అలాగే ఈ శిశువు దేవాలయం ఉంటూ వచ్చినాడు. మనం కూడా ఎక్కడ ఉండాలి? దేవాలయంలో ఉండాలి. ఈ శిశువు ద్వారా ఏం కలిగింది? రక్షణ. ఆ రక్షణ మనం పొందుకోవాలి. ఇంకా కూడా రక్షణ పొందుకోకుంటున్నావా? దేవుడు నిజంగా దావీదు పట్టణమందు నేడు కుమారుడు ఇక్కడ శిశువు పుట్టుతూ వచ్చినాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన యందు విశ్వాసముంచు, ఆయన ప్రభువు అని ఎరుగుము. నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీకు గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచుము, అప్పుడు నువ్వు మరణంలో నుంచి జీవంలోనికి దాటి అన్నావు. దేవుడు లోకం ఎంతో నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన. కాబట్టి అట్టి కృప, అట్టి ధన్యత మనకు అనుగ్రహించాలని దేవుడు కోరుతుంటున్నాడు. నీ ఇంటి వారు కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా కూడా నువ్వు ఆ రక్షణ చేస్తున్నావా? ఈ పరిశుద్ధత మనలో లేకుండా పోయిందా? ఇంకా ఏ విధంగా ఉంటున్నావు? ప్రత్యేకమైన జీవితం లేదా? ఆ యొక్క దీనత్వం లేదా? ఇంకా ఆ యొక్క దేవాలయంలోనికి ఇది నా క్రిస్టమస్ అనే వచ్చినావేమో. క్రిస్టమస్ అంటే ఈ యొక్క పండుగ భక్తులమేనా? ఇంకా ఆ శిశువు ద్వారా ఆ రక్షణ అనుభవంలోనికి రాకుంటున్నావా? మారు మనసు పొందలేదా? ఇంకా బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వలేదా? ఎలా ఉన్నావు? దేవునితో మాట్లాడుతుంటే నువ్వు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలాగా తప్పించుకోగలవు? కాబట్టి
దేవుడు రేపటి దినం అనేది మనది కాదు. రేపేమవుతుందో, రేపేమీ సంభవించినో నీకు తెలియదు. నీ జీవము ఏ పాడిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిదని దేవుడు లేఖనంలో సెలవిస్తున్నారు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే దేవుని అంగీకరించి బిడ్డగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. దేవుడు ఈ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి మనకిచ్చినటువంటి ధన్యతలో మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, అట్టి ధన్యత కలిగి మనం జీవిస్తే దేవుడు అన్ని విషయాలు సహాయం చేస్తాడు. అలాగున్నామో లేదో మరొక్కసారి చూసుకొని అలాగ ఉండుటకు ప్రయత్నం చేస్తే దేవుడు అన్ని విషయాలు మనకు సహాయం చేస్తాడు. ఆ కృప, ఆ ధన్యత, ఆ భాగ్యం మనందరికీ దయచేయునుగాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక.